మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు జరుపుకున్నారు. తెనాలిలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లో జరిగిన వేడుకలు ఇందుకు నిదర్శనం. స్థానిక చంద్రబాబు కాలనీలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల వద్ద మంగళవారం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే అన్నదానం నిర్వహించారు. స్థానిక నాయకులు పెదలంక వెంకటేశ్వరరావు, శానంపూడి రఘురామరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గృహకల్పలో ఇప్పుడు 425 కుటుంబాలు నివసిస్తున్నాయంటే అందుకు కారణం డాక్టర్ వైఎస్ అని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో షేక్ సుభాని, చెన్నయ్య, కృష్ణారెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో మరి ఈరోజు 23వ వార్డులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ బొమ్మ దగ్గర. మరి దానిలో కార్యక్రమంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి మరి 16 సంవత్సరాలు చనిపోయినా కూడా ఆయన యొక్క చేసిన యొక్క మంచి పనులు ఇప్పటికీ కూడా ప్రతి పేదవాడిలో సాక్షాత్తు మరి ఇక్కడ సజీవంగా నిలబడి ఉన్నటువంటి ఈ రాజు స్వగృహ అపార్ట్మెంట్స్ ఒక నిదర్శనం. 425 ఫ్లాట్లు ఇక్కడ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారి సెలవే. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి చెల్లుబాటు అయింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గృహ దగ్గర అన్నదానం పెట్టడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మన అన్నాబత్తిని శివకుమార్ గారు సారథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. సీఎం కాలనీ 23వ వార్డు రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, లోకల్ శివన్న గారు ఈ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం జరిపినాము. ఈ కార్యక్రమానికి 23వ వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేశారు.